మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మసేన అందుబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఇప్పుడు పూర్వ సువాసినులు కూడా కుంకుమ ధరిస్తున్నారు కదా, ధరించాలా ధరించకూడదా మీ ఉద్దేశం ప్రకారం? పూర్వ సువాసినులు ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటిదే. కానీ ఒకప్పుడు మనం ఏదైనా గమనించుకున్నట్లయితేనమ్మా, అమ్మవారే అన్ని స్వరూపాలని అవతారాలను ఎత్తింది. కాబట్టి పూర్వ సువాసినులు అనేసరికి చాలామంది దూరం పెడుతున్నారు అమ్మ వాళ్ళని, మానసిక క్షోభకి గురి చేస్తున్నారు. చాలామంది ఒకప్పుడు జీవన శైలి ఇంత ఆరోగ్యంగా లేదు కాబట్టి పెళ్లి చేయగానే బాల్య వితంతులుగా ఎంతోమంది ఉండిపోయారు. నా అంచనా ప్రకారము ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ పునర్వివాహం అనేటువంటిది మన సాంప్రదాయంలో లేదు. వితంతువుగానే ఉండేవాళ్ళు. కాబట్టి ఆ వితంతువుకి మళ్ళీ వివాహం చేసుకోవాలనే కోరిక కలగకూడదనో, మళ్ళీ భవిష్యత్తు మీద ఎటువంటి ఆలోచనలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆ వితంతువుకి కొన్ని కట్టుబాట్లు అనేటువంటివి విధించడం అనేటువంటిది సాంప్రదాయంగా వచ్చింది. అదొకటి తెలుసుకోవాలమ్మా. అందుకనే మనిషికి అందాన్ని ఇచ్చేటువంటిది ఏంటమ్మా? కట్టు, బొట్టు, అలంకరణ. ఈ అలంకరణ అనేది ప్రధానంగా మానవుడికి మీరు గమనించుకుంటే జుట్టు ఉంటే దాని మీద ఒక అలంకరణ మీద ధ్యాస వస్తుంది. ఆ జుట్టుని తీసేసారు కాలక్రమేణా. రెండవది వస్త్రాలంకరణ. ఈ వస్త్రాలంకరణ బయట వేసుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఏ మీద అభిప్రాయం ఉండదు. జుట్టు లేకపోతే ఏ అభిప్రాయం రాదు. అలాగే మనిషికి అందాన్ని ఇచ్చేటువంటిది బొట్టేనమ్మా. ఆ బొట్టు లేకపోతే కళాహీనంగా ఉంటుంది. ఎంత అందగత్తెరుగా కూడా వాళ్ళు కనబడరు. కాబట్టి ఆ విధంగా బొట్టు లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి అందవిహీనంగా కనిపిస్తారు. తద్వారా వాళ్ళకి వివాహం మీద ఆలోచన ఉండదు, ఇక దైవ ఆరాధనే చేసుకోవాలి అనేటువంటి యొక్క ఆలోచన కల్పించడం కోసము ఈ విధమైనటువంటి విధానాన్ని అనుసరించారు. అది రాను అది ప్రబలమైపోయింది. కొంతకాలంలో శకునంలో ఈ వితంతువు ఎదురు వస్తే మంచిది కాదు, ఎవరికో ఒకటి జరిగిందమ్మా. ఈ శకునాలు ఇవన్నీ కూడా శాస్త్రంలో లేవు. శకున ప్రకరణం అనేది ఈ మధ్యలో వచ్చిందే తప్ప జ్యోతిష శాస్త్రంలో శకున ప్రకరణం వేరే ఉంది. ఇందులో వితంతు అంటే చెడు అనేటువంటి ఉద్దేశం కల్పించడానికి ఎవరికో పని కాలేదు, అందువల్ల వితంతు వస్తే పని కాలేదనేది అది పాకడం వల్ల దాన్ని కూడా శకునంలో చేర్చారు. ఇది జరిగింది. కానీ నా అభిప్రాయం ప్రకారం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరిగి పెద్ద పెళ్లి చేసుకున్నంత వరకు కూడా భర్తతో సంబంధం లేకుండా వచ్చినటువంటివి అన్ని కూడా ధరించవచ్చునమ్మ. బొట్టు పెట్టుకుని హాయిగా చక్కగా ఎంతో మంది ఇప్పుడు మారారు. సాంప్రదాయకులుగా చెప్పుకునే వాళ్ళ ఇళ్లలో కూడా పూర్వ సువాసినులు గనక అయితే వాళ్ళు ఇవన్నీ ఆ పూర్వకాలంలో పెట్టినటువంటి వాళ్ళని ఇవన్నీ కూడాను తీసేసారు. ఫాలో కావట్లేదు వాళ్ళు. కాకపోతే కొన్ని పనులకి కొన్ని పూజలకి మాత్రం వాళ్ళే అవాయిడ్ చేస్తారు. పార్వతీ అమ్మవారి యొక్క దశావతార స్వరూపమే దశ మహావిద్యలు కదా. ఈ దశ మహావిద్యల్లో ఆమె చూపించింది ధూమవతి ఆరాధన. మరి ఎంతో మంది శ్రీ విద్య ఉపాసకులు అసలు ఎప్పుడూ కూడా తపోనిష్టలో ఉండేటువంటి వాళ్ళు ధూమవతిని కూడా ఆరాధిస్తున్నారే. అంటే ధూమవతి అంటే ఎవరు? ఒక వితంతువుగా ఉన్నటువంటి మహిళ, వృద్ధ మహిళ. ఆ వృద్ధ మహిళని కూడా ఆరాధన చేస్తున్నారు. మరి దీంట్లో అంతరార్థం ఏంటి? అది కూడా గమనించాలి. అంటే అమ్మవారు అన్ని స్వరూపమే. అసలు స్త్రీనే అమ్మవారి స్వరూపం అమ్మ. కాబట్టి ఆ స్త్రీ ఎలా ఉన్నా మీకు ఇంకా ఒక విషయం చెప్పాలంటే, మగవాడి పుట్టుక పవిత్రత కాదు. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఆడపిల్ల పుట్టుకనే పవిత్రత. ఎందుకనంటే ఆమెకి ప్రతి నెల ఋతుకాలంలో రజో దర్శనం అవుతుంది. ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఆ నెలలో చేసిందంతా కూడా అది పోతుందమ్మా, తిరిగి పవిత్రురాలవుతుంది. ఆ 3 రోజుల వరకే ఇబ్బంది, 4వ రోజు లేదు, 5వ రోజు నుంచి ఆ అమ్మాయి పవిత్రత అవుతుంది. అందుకనే స్త్రీ సదా పూజ్యనీయురాలు అని చెప్పినటువంటి కారణం ఏంటనంటే అది కారణం. మగవాడికి ఆ పవిత్రత తాను నియమంగా అసలు ఉండాల్సిన నియమాలు మగవాడికి.
ఆడవాళ్ళకి నియమంగా ఉండకూడదని కాదు ఇక్కడ, ఎక్కువగా ఆడవాళ్ళకి చెప్పబడ్డాయి కానీ మగవాళ్ళకి తక్కువ చెప్పబడ్డాయి. కానీ ఇక్కడ అది కాదమ్మా. కాబట్టి ఏది కూడా నిజంగా అమ్మవారి మీదనే ధ్యానం నిలుపుతూ ఉండి చక్కగా ఆరాధన చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కొన్ని కట్టుబాట్లని మనం తెచ్చిపెట్టుకున్నవి. ఇంకొకటి కూడా గమనించాల్సిందంటే పూర్వకాలంలో ఆంగ్లేయులు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, డచ్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ ఈ ముష్కరులు సంబంధించినటువంటి అక్కడి ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఈ ముష్కరులు తురుష్కులు అని అంటారు కదా, మొఘల్స్, ఖిల్జీ వంశస్థులు, లోడీ వంశస్థులు, వీళ్ళందరూ బాబరు వీళ్ళందరూ పరిపాలించారు కదా. వీళ్ళందరూ కూడా మన మీద దౌర్జన్యాలు చేశారు. అందుకనే ఆ దౌర్జన్యాల బారిన పడకుండా రక్షించడం కోసం వితంతులైన వాళ్ళని కూడా తీసుకుపోయేవాళ్ళు. అలా అపహరించి అత్యాచారాలు చేశారు. ఎన్ని మానభంగాలు, అసలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కరెక్ట్గా వింటే ఈ రోజున ఏ హిందూ యువతి కూడా లవ్ జిహాద్కి వెళ్ళదు. అసలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఆడపిల్లల మీద ఇంకా ప్రపంచంలో మనం చెప్పుకోలేము, అంత దుర్మార్గాలు చేస్తున్నారు. ఇంకా అంతకంటే మించి మనకు పూర్వకాలంలో ఇప్పటికీ కూడా నార్త్ సైడ్, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఆడవాళ్ళు కప్పుకుంటారు కదా, కొంగు కప్పుకుంటారు కదా. ఇది ఆచారంలో లేదమ్మా. నార్త్ సైడ్ ఒకప్పుడు మహాభారతము ఆ కాలంలో ఎవ్వరు కూడా ఇలా లేదు, అస్సలు లేదు, కొంగు కప్పుకునే ఆచారమే లేదు. అంటే ఆ ప్రాంతం నుంచి ఇరాన్, పర్షియా ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి కదా వాళ్ళందరూ. ఆ రావాలంటే రాజస్థాన్, గుజరాత్ నుంచే మన ఇండియాకి రావాలి కదా. అటువంటి వచ్చే తరుణంలో వాళ్ళకి మన మొహం కనిపించకుండా స్త్రీలు ఇలా మొత్తం కప్పుకునేవాళ్ళు. ఇదే ఆచారాన్ని మార్వాడీలు, గుజరాతీలు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇది అంతే తప్ప శాస్త్రంలో లేవు ఇవి. వాళ్ళకి మన మొహాన్ని కనిపించకుండా, అందంగా కనబడకుండా గూర్చుకునేవాళ్ళు. ఇక పాద నమస్కారం చేసే విధానంలో కూడా నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి అబ్బాయి ఎంగేజ్మెంట్ మహోత్సవం చక్కగా చాలా శ్రద్ధగా జరుపుకున్నారు. అబ్బాయి అమ్మాయి కూడా ఎంతో వినమ్రంగా, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వినమ్రంగా ఉన్నారు. వాళ్ళకి భట్టి విక్రమార్క గారి దంపతులకి నమస్కారం చేసేటప్పుడు ఇద్దరిని చూశాను. ఆ నమస్కారం చేసే విధానంలో వాళ్ళు సరిగ్గా చేయలేదమ్మా. అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు, ఇట్లాంటిని చూసి ఈ వీడియోని కొన్ని లక్షల మంది చూస్తారు కదా భట్టి విక్రమార్క గారిని. ఇక్కడ విక్రమార్క గారిది, ఆ అబ్బాయిది, ఆ కోడలిది, కాబోయే కోడలిది తప్పు కాదు. కాన్సెప్ట్ ఏంటంటే విధానంలో తప్పు ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఎవరైనా పెళ్లిళ్ళలో వీడియో చేస్తే వాళ్ళ బంధువులు ఒక 50 మంది 100 మంది చూస్తారు. విక్రమార్క గారు, భట్టి విక్రమార్క గారు అంటే లక్షల మంది చూస్తారు, మిలియన్స్ లో వెళ్తాయి. ఆ చేసే విధానం అదే అట్లాగే చెయ్యాలేమో కానీ 10 మంది ప్రేరేపితం అవుతారు. ఎలా చేశారు, ఎలా చేయాలి అంటే వాళ్ళు చేసినటువంటి విధానంలో ఎదురెదురుగా ఉన్నప్పుడు నమస్కారాలు ఇలా 2 చేతులు ఇలా పెట్టారు. పెట్టినప్పుడు ఏమవుతుంది, మన కుడి చేయి వాళ్ళ ఎడమ పాదానికి తాకుతుంది, మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదానికి తాకుతుంది. ఇలాగే కదా గురుగారు మొక్కుతాం. మరి తప్పమ్మా. నమస్కారం చేసేటువంటి విధానంలో కూడా నమస్కారం చేయించుకునే వాళ్ళు తూర్పు వైపున కానీ ఉండాలి, పడమర వైపున కానీ ఉండాలి. తూర్పు కానీ పడమర కానీ ఉండాలి పెద్దలు. అసలైతే వాళ్ళు తూర్పు వైపున చూస్తూ ఉండాలి. నమస్కారం పెట్టే వాళ్ళు వాళ్ళకి ఎదురుగా నిలబడి వాళ్ళ ఎడమ కాలుని మన ఎడమ చేయితో స్పర్శించాలి. మన కుడి చేయిని వాళ్ళ కుడి కాలుతో స్పర్శించి ఇలా తీసుకొని కళ్ళకు అద్దుకోవాలి. అప్పుడేమవుతుంది, సవ్యంగా అవుతుంది. ఇదా ఉండడం వల్ల ఆపోజిట్ గా, అంటే మనం ఎవరికి నమస్కారం చేస్తాం, మనకన్నా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు కదా నమస్కారం చేసుకుంటాం కదా, అంటే వాళ్ళలో ఉండే పుణ్యం మనకు వస్తుంది. ఇలా ఆపోజిట్ గా చేయడం వల్ల ఏమవుతుంది, మనం చేసుకున్నంతా ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతుంది, లేదా అసలు ఆ యొక్క నమస్కార ఫలితం కూడా దక్కదు. కాబట్టి ఈ మధ్య సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఎవరు కూడా అందరూ ఇలా చేసుకుంటున్నారు. ఇలా చేయకూడదు. మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలుకి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి కాలుకి తాకి బొటన వేలికి తాకాలి. తాకి నమస్కారం చేసుకొని మన కళ్ళకు అద్దుకుంటే నిజంగా వాళ్ళు చేసే ఆశీర్వాదం చల్లగా ఉండు, దీర్ఘాయుష్మాన్ భవ ఇలా అంటుంటారు కదా, అలా అది చెందుతుంది మనకి సంపూర్ణంగా. గురుగారు ఎలాగో నమస్కారం టాపిక్ వచ్చింది కాబట్టి సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి గురుగారు? కొంతమంది ఏమో ఇట్లా కాలు మీద కాలు వేసుకోవడం చూస్తూ ఉంటాం గుళ్ళల్లో, కొంతమంది ఏమో వేసుకోరు. అసలు అంటూ ఎలా చేయాలి అంటే సాష్టాంగ నమస్కారం ఎలా చేసినా మనము ముఖ్యంగా మళ్ళీ అక్కడ సాష్టాంగ నమస్కారం కూడా క్రాసే ఉండాలి. మన కుడి కాలు అట్లా ఉండి నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళు మాత్రం
కేవలం మోకాల మీదనే వంగాలి, అంతే తప్ప వాళ్ళు మొత్తం పూర్తిగా నమస్కారం చేసుకునే అర్హత లేదు అని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ఈ రోజు అసలు ఈ వీడియో ద్వారా బొట్టు ఎలా పెట్టుకోవాలి, పెద్దలకి దండం ఎలా పెట్టుకోవాలి తెలుసుకున్నాం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.